ఇద్దరూ ఇద్దరే. రంగాపురంలోని భూషయ్యకు పెద్ద జబ్బు చేసి తగ్గింది. గాలి మార్పు కోసం కొన్నాళ్లు సీతాపురంలో ఉండి రమ్మని వైద్యుడు చెప్పాడు. భూషయ్య ఆ ప్రకారం సీతాపురంలోని దూరపు బంధువుల ఇంటికి వెళ్ళి ఉన్నాడు. బంధువుల ఇంట భూషయ్యకు చక్కని ఆదరణ లభించింది. ప్రతిరోజు సాయంత్రం చల్లని గాలిలో నడుచుకుంటూ సంతకు వెళ్ళేవాడు. అక్కడ దానిమ్మ పళ్ళు కొనేవాడు. కాలినడక దానిమ్మ పళ్ళు ఆయన ఆరోగ్యానికి ఎంతో అవసరమని వైద్యుడు చెప్పి ఉన్నాడు. భూషయ్యకు ఏ రోజు చక్కని దానిమ్మ పళ్ళు దొరికేవి కాదు. కొన్నిటికి డాగులుండేవి. కొన్ని ఇంటికి వెళ్ళాక వలిచి చూస్తే సగం పైన గింజలు కుళ్ళి ఉండేవి. అప్పటికి భూషయ్య పళ్లను ఎంతో కష్టపడి ఏరుకునేవాడు. ఒకరోజు కొన్నవాడి దగ్గర మళ్లీ కొనేవాడు కాదు. అలా వారం రోజులు గడిచాక ఒకరోజు సాయంత్రం సంతలో తిరుగుతూ ఉంటే, ఊరికి కొత్తవాణ్ణి, పళ్ల నాణ్యతకు మాత్రం కాదు, నా దగ్గర ఒకసారి పళ్ళు కొంటే ఇంకెప్పుడు నా దగ్గరే కొంటారు అంటూ అరుస్తున్న ఒక యువకుడి వద్దకు వెళ్ళాడు భూషయ్య. తర్వాత వాణ్ణి చిరాగ్గా చూసి, అంతా ఇలాగే అంటారు కాని పచ్చి మోసం అంటూ ఆయన వాడికి తన అనుభవం చెప్పాడు. అదంతా నాకు తెలియదు బాబూ. వ్యాపారమంటేనే నమ్మకానికి మరొక పేరు అనుకుంటాను నేను. మంచి సరుకు తెస్తాను, ఒక్కటే ధర చెబుతాను, ఒక్కసారికి నా వద్ద కొని చూడండి అన్నాడా యువకుడు. భూషయ్య ఆ యువకుణ్ణి పేరడిగి ఈశ్వరుడని తెలుసుకున్నాడు. చూడ్డానికి వాడి దగ్గర దానిమ్మ పళ్ళు బాగున్నా బేరం ఒప్పుకోలేదు. అలాగే పళ్లల్లోంచి ఏమీ ఏరుకోనివ్వలేదు. సరుకంతా మంచిదే బాబూ, ఈ ఒక్కరోజుకు నన్ను నమ్మండి, రేపటి నుంచి ఎలాగూ మీరు నన్నే నమ్ముతారు అన్నాడు ఈశ్వరుడు. భూషయ్య వాడి మాటలకు ఆకర్షితుడయ్యాడు. అదీ కాక ఇంతవరకు నమ్మకమైన పళ్ల దుకాణం వాడు దొరకలేదు కూడా. నిజంగానే ఈశ్వరుడిచ్చిన పళ్ళు బాగున్నాయి. ఇంట్లో బంధువులు కూడా ఆయనిచ్చిన పళ్ళు తిని అంత రుచికరమైన దానిమ్మ పళ్లను తాము ఆ ఊరు దుకాణాల్లో ఎరగమని చెప్పారు. మర్నాటి నుంచి భూషయ్య రోజూ ఈశ్వరుడి దగ్గరే పళ్ళు కొనడం కొనసాగించాడు. ఈశ్వరుడు కూడా ఆయనకు చెడ్డ సరుకన్నది ఇవ్వలేదు. అలా నెల రోజులు గడిచాయి. ఆసరికి భూషయ్య ఆరోగ్యం ఎంత మెరుగయిందంటే, జబ్బు చేయడానికి పూర్వం కూడా లేని మెరుపిప్పుడు ఆయనలో కనబడుతున్నది. ఇక రంగాపురం తిరిగి వెళ్లే సమయం వచ్చిందని ఆయన అనుకున్నాడు. ఆ రోజే భూషయ్యకు సీతాపురంలో చివరి రోజు. తనకు చక్కని పళ్లనిచ్చిన ఈశ్వరుడి వద్ద వీడ్కోలు తీసుకోవాలని ఆయన అనుకున్నాడు. సాయంత్రం ఈశ్వరుడి దుకాణానికి వెళ్ళి చూస్తే వాడి దగ్గర సరుకు చూడ్డానికి ఏమీ బాగాలేదు. అలా కనబడుతున్నది కానీ బంగారం లాంటి సరుకు బాబూ, తటపటాయించకండి, తమన్ని మోసం చేస్తే రేపు మళ్ళీ నా దగ్గరకు రారు కదా అని ఈశ్వరుడు పళ్ళు తూకం వేస్తూ ఉంటే, ఆ పళ్లకు ఎప్పటి ధర ఇవ్వడానికి నమస్కరించని భూషయ్య అనుకోకుండా దారిలో ఒక ఎరుగున్నాయన అప్పడిగితే ఇచ్చేశాను, జేబులో ఆటే డబ్బుల్లేవు, అన్ని పళ్ళు తూకం వెయ్యకు అన్నాడు. తమ దగ్గర డబ్బులేమైపోతాయి బాబు, ఎంత ఉంటే అంత ఇవ్వండి, మిగతాది రేపు చూసుకుందాం అన్నాడు ఈశ్వరుడు. అదైనా సరుకు బాగుంటేనే అన్నాడు భూషయ్య. సరుకెందుకు బావుండదన్నట్లు నవ్వేశాడు ఈశ్వరుడు. తాను ఊరి విడిచిపోతున్నట్లు ఈశ్వరుడికి చెప్పాలని భూషయ్యకు నాలుక చివరిదాకా వచ్చింది. కాని ఆ రోజు వాడిచ్చిన పళ్ల మీద ఆయనకు చాలా అనుమానంగా ఉంది. అందుకని సరుకు బాగుంటేనే బంధువులింట్లో మిగతా డబ్బిచ్చి వెళ్లాలని, లేకుంటే ఆ డబ్బు ఎగవేయాలని అనుకున్నాడాయన. ఈ ఆలోచనతో ఈశ్వరుడు అడిగిన దాంట్లో సగం డబ్బే ఇచ్చి పళ్ళు తీసుకుని ఇల్లు చేరాడు భూషయ్య. ఆ రాత్రి వలిచి చూస్తే ఏ పండు బాగోలేదు. ఈ పళ్లకుగాను ఇప్పటికీ ఈశ్వరుడికిచ్చిందే ఎక్కువ, వాడికింక మిగతా డబ్బు ఇవ్వక్కర్లేదు అనుకున్నాడు భూషయ్య. ఈశ్వరుడు తన గురించి ఏమనుకుంటాడో అన్నదానికంటే వాడు అబద్ధం చెప్పి తనను మోసం చేశాడనే భూషయ్య ఎక్కువ బాధపడ్డాడు. మర్నాడు ఉదయమే రంగాపురం వెళ్లే గుర్రబండి ఎక్కాడు భూషయ్య. అందులో ఆయనతో పాటు మరి ముగ్గురున్నారు. భూషయ్య బండిలో వెనుకగా కూర్చున్నాడు. దారిలో బండిని ఎవరో ఆపారు. నడిచి వెళదామనుకుంటే కాలు బెణికింది. రంగాపురం ఇవతల గౌరీపురంలో దిగిపోతాను, అంతగా డబ్బిచ్చుకోలేను,
నన్ను కాస్త నీ ముందుగా నీ పక్కనే కూర్చొనిస్తావా అని వచ్చినవాడు బండివాడిని అడుగుతున్నాడు. ఆ మాటలు విని పరిచయమైన గొంతులా ఉందే అనుకున్నాడు భూషయ్య. ఇంత మాట్లాడావు? ఇంతకు నువ్వెవరివో చెప్పావు కాదు అన్నాడు బండివాడు కాస్త విసుగ్గా. నా పేరు ఈశ్వరుడు. సీతాపురంలో పళ్ళ వ్యాపారం చేశాను. మా ఊళ్ళో పళ్ళ తోటలు చూడమంటూ భూస్వామి ఒక ఆయన కబురు పెడితే సీతాపురం వదిలి వెళ్ళిపోతున్నాను అన్నాడు వాడు. భూషయ్య తల తిప్పి వాణ్ణి చూశాడు. అప్పుడే ముందు నుంచి బండెక్కుతున్న ఈశ్వరుడు తల తిప్పి భూషయ్యను చూశాడు. ఇద్దరూ క్షణం మాత్రమే ఒకరినొకరు అలా చూసుకున్నారు. దానిమ్మ పళ్ళు బాగాలేవని భూషయ్య అనలేదు. బాకీ డబ్బులిమ్మని ఈశ్వరుడు అడగలేదు. ఇద్దరూ ఇద్దరే కదా మరి. కథ సమాప్తం.